పండ్లకి రారాజుగా రాజఫలంగా మామిడిని చెబుతారు. అంత మధురంగా ఉంటుంది కాబట్టే మామిడి పండుకి ఆ పేరు. అయితే ఇటీవలి కాలంలో మామిడి రుచులు మారిపోతున్నాయి. పుల్లగా ఉండటం, కండ తెల్లగా ఉండటం, త్వరగా కుళ్ళిపోవటం వంటి నష్టాలు ఓ పక్క, మరోపక్క ఏ కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి కాయలను మగ్గబెట్టారోనన్న భయం వెన్నాడుతూ పండ్లను ఆస్వాదించనివ్వకుండా చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఏవీ లేకుండా పండ్లు మంచి రంగుతో మధురంగా, అలానే కార్బైడ్ భయం లేకుండా స్వచ్ఛంగా ఉండాలంటే రైతులైనా వ్యాపారులైనా కోతల సమయం నుంచి మార్కెట్కు పంపే వరకు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రాధారాణి. ఈరోజు మనము మామిడి కోత సమయంలోనూ కోత తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. గత 2-3 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే నాణ్యమైన పండ్లు మనకి మార్కెట్లో లభించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కోత సమయంలోనూ అలాగే కోత తర్వాత చేసే వివిధ రకాల ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్నది ప్రధాన కారణం అండి దీనికి. అంటే మనం కోసిన తర్వాత కాయలు నాణ్యతగా ఉండాలి, మంచి రుచితో ఉండాలి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కోత సమయం నుంచే మనము అవి మార్కెట్కి చేరే వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటిగా చెప్పుకోవాలి అంటే మనం కాయ ఎప్పుడు కొయ్యాలి అన్నది ప్రధానంగా చూసుకోవాలి. అంటే పరిపక్వత చెందడం అనేది ఒకటి ఉంటుంది మామిడిలో. కాయ కరెక్ట్గా పరిపక్వత చెందింది అన్నప్పుడే మనం కోసుకోవాలి. ముందుగా కోసుకున్నాం అనుకోండి, అది మనం పండేసినప్పుడు కూడా ఒకవేళ రంగు వచ్చినా కానీ రుచి ఉండదు. మనం కోసి చూస్తే మీరు గమనించినట్లయితే అక్కడక్కడ తెల్లటి మచ్చల్లాగా కండలాగా ఉండిపోతుంది, పుల్లగా ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందంటే మనం పక్వతకి రాక ముందే కోయడం వల్ల. అలాగే పక్వత వచ్చిన తర్వాత ఆలస్యంగా కోసుకున్నా కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆలస్యంగా కోసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఆ కోత లేకపోతే మనం నిల్వ చేసినప్పుడు చాలా తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి. కాబట్టి కరెక్ట్గా పక్వ దశ టైంలోనే మనము కోసుకోవాలి. అయితే ఈ పక్వ దశ ఎలా తెలుస్తుంది అన్నది చూసుకున్నట్లయితే కొన్ని గుర్తులు కనిపిస్తాయి మనకి. మామిడి తోట సాగు చేసే రైతులందరికీ ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా సాగు చేయాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే కరెక్ట్గా ఎలాగా గుర్తించాలి అన్నదానికి చాలా గుర్తులు మనకు ఉంటాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి పరిమాణం అండి, సైజు. చిన్నప్పుడు చిన్నగా ఉంటాయి, అది బాగా పక్వత చెందిందంటే మ్యాక్సిమం సైజ్కి రీచ్ అవుతుంది. ఆ సైజు ఒకటి చూసుకోవాలి. దాంతోపాటు తోలు ఉంటుంది కదా, తోలు రంగు ఒకటి కూడా చాలా ప్రధానంగా మనం గుర్తించాలి. అంటే పచ్చికాయ చూస్తే మీకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అది పక్వంకి వచ్చింది అనుకున్నప్పుడు మనకి లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఇంకో రెండవది ఏంటంటే మనకి ముఖ్యంగా బంగినపల్లి వంటి రకాలు చూసినట్లయితే వాటి భుజాలు, అంటే కాయకి కాడ ఉంటుంది కదండి, కాడ ఎక్కడైతే అతుక్కుని ఉంటుందో అక్కడ భుజాలు కాడ అతుక్కునే భాగానికి సమాంతరంగా ఉండాలి. అంటే మీరు పచ్చికాయ చూసుకున్నట్లయితే ఆ భుజాలు కాడ అతుకు భాగానికి కింద వైపు ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే అతుకు భాగానికి ఆ కాడకి సమానంగా భుజాలు ఏర్పడతాయి, అది కరెక్ట్గా మనం కోసే టైం అన్నది గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే పూత నుంచి కాతికి ఇన్ని రోజులు పడుతుంది అన్నది రకాల బట్టి ఉంటుంది. ముఖ్యంగా రకాల బట్టి 12 నుంచి 16 వారాలు పడుతుందండి. సో మనం గమనించుకోవచ్చు, పూత నుంచి 12-16 వారాలు పట్టింది అంటే అది కోతకి రెడీ అయింది అన్నది మనం గమనించుకొని అలాగా కూడా మనం అదొక గుర్తుగా గమనించాలి. మనం కాయలు కోసినప్పుడు ఇంకా తెలియలేదు మనకి అంటే అది పక్వానికి వచ్చిందా లేదా తెలియలేదంటే ఒకసారి ఒక బకెట్ నీళ్ళలో వేసి చూస్తే ఎప్పుడైతే మునిగిపోతుందో అది పక్వానికి వచ్చినట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. ఇంకొకటి రైతులు ముఖ్యంగా వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే పాటుకాయలు అంటారు. అంటే న్యాచురల్గా డ్రాప్ ఉంటుంది, అంటే పక్వంకి వచ్చిన తర్వాత 1-2 కాయలు మనకి తోటలో రాలుతున్నట్లయితే ఇంకా కోతకి సిద్ధమైంది తోట అన్నది మనం గమనించుకోవాలి. సో ఇలాగా మనకి అనేక గుర్తులు వస్తాయి కాబట్టి ఏ ఒక్క గుర్తు మీద ఆధారపడకుండా ఒక 2-3 గుర్తుల్ని పరిగణలోకి తీసుకొని మనము కోత సమయాన్ని ఆ గుర్తుల ద్వారా మనం నిర్ధారించినట్లయితే కాయ కోసిన తర్వాత అవి మార్కెట్కి వెళ్ళే లోపల వరకు మనకి నాణ్యమైన కాయలు ఉంటాయి. ఇది కాయ కోత సమయాన్ని గుర్తించడం అండి. అలాగే కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మంచి ఎండలో కోసామనుకోండి, ఆ ఎండకి కాయలో ఉండే నీటి శాతం కోల్పోయి తొందరగా వడిలిపోయి అది రవాణాలో కానీ నిల్వలో కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనకి. అలా కాకుండా మనం చల్లని వేళలో అంటే పొద్దున పూట లేదా 9 లోపల లేకపోతే సాయంత్రం 4 తర్వాత కోసుకున్నట్లయితే ఆ నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది, మనకి నాణ్యమైన కాయలు ఉంటాయి. అలాగే కోసినప్పుడు ఎలా కోస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పైకి చెట్టు ఎక్కేసి
కోసి కింద పడేయడము, లేదంటే దులపడము, కొమ్మలు దులపడము అలాంటివి చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కాయలు పైనుంచి కింద పడినప్పుడు దెబ్బలు తగిలిపోతాయి. అవి అప్పుడు మనకు కనపడవు, అంటే మనకి ఎటువంటి బయటికి ఎలాగా దెబ్బ తగిలినట్టు కనపడదు, కానీ లోపల తగులుంటుంది. ఎక్కడైతే తగులుద్దో మనం రవాణా చేసినప్పుడు లేదా వేరే చోటకి తరలించినప్పుడు ఆ దెబ్బ తగిలిన దగ్గర కమిలిపోయి అక్కడ నుంచి శిలీంధ్రాలు లోపలికి లేకపోతే సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండి అవి పాడైపోతాయి. కాబట్టి కోత పనిముట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చెట్టు చిన్నగా ఉందనుకోండి, అందుబాటులో ఉన్నప్పుడు మనము చిన్న చిన్న కత్తెరలు లేదా సికేచర్స్ వంటివి ఉపయోగించి కోసుకోవాలి. లేదు చెట్టు ఎత్తుగా ఉంది అంటే మనకి హార్వెస్టర్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. అంటే ఒక పొడుగు కర్ర ఉంటుంది, దానికి ఒక వల లాంటి సంచి ఉంటుంది, ఆ కర్ర చివరి భాగాన మనకి చిన్న ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితోని మనము ఎంత పైనుంచి అయినా కానీ కాడతో సహా కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ కోసిన కాయ మనకి ఆ వల లాంటి సంచిలో పడిపోతుంది. మనం పడిన తర్వాత ఎప్పుడైతే సంచి నిండిపోద్దో అది కిందకి దింపేసుకుని జాగ్రత్తగా మనం ఒక పక్కకి చేర్చుకోవచ్చు. ఇంకొక విషయం గుర్తించాల్సిందంటే ఏంటంటే ఎప్పుడు కూడా కాయ కోసినప్పుడు కాడతో సహా కోసుకోవాలి. అంటే కనీసం ఒక 5 నుంచి 7 సెంటీమీటర్ల కాడ పొడుగున్నలాగా మనము కోసుకోవాలి. ఎందుకు ఇలా కోసుకోవాలి అంటే కాడ లేకుండా కోసుకున్నారనుకోండి ఏమవుతుంది, ఆ సొన వచ్చి కాయ మీద పడిపోతుంది. ఎప్పుడైతే సొన కాయ మీద పడుతుందో అక్కడ మనకి ఒక నల్లటిగా మచ్చలు ఏర్పడి కమిలిపోయినట్టుగా ఉంటుంది, కాలిపోయినట్టుగా కమిలిపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ అలా జరుగుతుందో అక్కడ నుంచి మళ్ళీ శిలీంధ్రాలు లోపలికి ప్రవేశించి ఆ కాయని చెడగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కాడతో సహా కోసుకోవాలి, అప్పుడే మనకి నాణ్యమైన పండ్లు లభిస్తాయి. అలాగే కోసిన వెంటనే మనకి సొన వస్తూనే ఉంటుంది పల్చగా, సో అది వెంటనే మనము సొన తీసేయాలి. దానిని సొన కార్చడం అంటాం. అన్నీ కోసుకున్న తర్వాత చెట్టు నీడలోకి తీసుకొచ్చి ఆ చెట్టు నీడలో మనం ఒక వెదురు కర్రలతో ఒక మంచె లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. అంటే నేల నుంచి ఒక 3 అడుగుల ఎత్తులో వెదురు కర్రలు దొరికితే వెదురు కర్రలని పేర్చుకోవాలి. అంటే ఒక కర్రకి మధ్యలో ఒక 3 నుంచి 3.5 సెంటీమీటర్ల దూరంతో ఆ కర్రలను ఒక 5-6 వరుసల్లో పేర్చుకున్నాం అనుకోండి. ఆ మధ్యలో ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ స్థలంలో మనము ఈ కాయని తొడిమె వైపు కింద ఉంచేటట్లు మన చేతితో పట్టుకొని తొడిమె కింద వైపు ఉంచేటట్లు పేర్చుకోవాలి. పేర్చుకున్నట్లయితే సొన ఏదైతే ఉంటుందో అది స్లోగా కింద పడిపోతుంది, కాయ మీద పడదు. సో ఇలాగ 2 గంటలు మనం ఉంచినట్లయితే మొత్తం సొన అంతా కిందకి కారిపోయి కాయలు చక్కగా నీట్గా ఉంటాయి. ఈ ప్రక్రియ అనేది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నాణ్యంగా ఉంటాయి కాయలు, మార్కెట్లో అధిక రేటు పలుకుతాయి. తర్వాత కాయలన్నీ చాలామంది ఏం చేస్తారంటే నేల మీద పడేస్తారు కోసిన తర్వాత. అట్లా ఎప్పుడు పడేయకూడదు. అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ నేల నుంచి వచ్చే శిలీంధ్రాలు కానీ మళ్ళీ ఈ కాయలకి వ్యాప్తి చేసి వాటిని నష్టపరుస్తాయి. అందుకే మనం ఏదైనా ఒక టార్పలిన్ షీట్ లాంటిది పరుచుకొని వాటి మీద మనము ఈ కాయలను చేర్చుకోవాలి. ఆ చేర్చుకున్న తర్వాత మనం ఎక్కడికైనా కలెక్షన్ సెంటర్కి తరలించడమో లేకపోతే మనం ఎక్కడైనా గోడౌన్లోకి పంపించడమో చేసేటప్పుడు వాటిని మళ్ళీ ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి, ఆ ట్రేలలో అమర్చుకొని చేయాలి. మాలో గోను సంచుల్లో సిమెంట్ సంచుల్లో వాటిల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేయడం వల్ల మళ్ళీ వాటికి ఒత్తిడి పెరిగిపోయి కింద వైపు ఉండే కాయలు ఏవైతే ఉంటాయో అవి నలిగిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ప్లాస్టిక్ ట్రేలు శుభ్రపరిచిన ప్లాస్టిక్ ట్రేల్లో కింద అంచుల వైపు కింద వైపు ఏదైనా పేపరు పరుచుకొని దాని మీద ఈ కాయలు అమర్చుకొని మనము తరలించుకోవాలి. ఇంకొకటి గ్రేడింగ్ చేసుకోవడం. ఇప్పుడు మనం కోసిన తర్వాత రకరకాల కాయలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కొన్ని మంచి రంగు వచ్చిన అప్పటికి రంగు వచ్చిన కాయలు ఉంటాయి, కొన్ని రాని కాయలు ఉంటాయి, కొన్ని దెబ్బ తగిలిపోతుంది. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కొన్నిసార్లు తగిలిపోయిన దెబ్బలు ఉంటాయి, ఆల్రెడీ చెట్టు మీద దెబ్బ తగిలిన కాయలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనం ఒకేసారి అన్నిటితో కలిపేసి మనం మార్కెట్కి తరలిస్తే ఎప్పుడు కూడా కొనుగోలు చేసే వాళ్ళకి ఏదైతే చెడ్డగా ఉంటుందో అదే ముందు కనిపిస్తుంది. ఇన్ని మంచివి ఉన్నా మంచివి కనపడకుండా ఒక చెడ్డది కనిపించినా మనకి రేటు తక్కువ అడుగుతారు. సో అది అలా జరగకుండా ఉండాలి అంటే మనము కంపల్సరీగా మనం గ్రేడింగ్ చేసుకోవాలి. ఈ గ్రేడింగ్ అనేది మనము సైజు బట్టి చేసుకోవాలి, ఆకారం బట్టి చేసుకోవాలి, అలాగే రంగు బట్టి చేసుకోవాలి. అది ఏది దానికి అది విడదీసుకొని మనకి ఏదైతే నాసిరకంగా ఉంటాయో లేకపోతే దెబ్బలు తగిలి ఉంటాయో ఆల్రెడీ మచ్చలు ఉన్నవి ఉంటాయో అవన్నీ సెపరేట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మంచి నాణ్యంగా ఉన్నవి పెద్ద సైజు ఉన్నవి మంచి రేట్ వస్తాయి, మీడియం సైజు ఉన్నవి మీడియం రేట్ వస్తాయి, నాసిరకం కూడా మనం అమ్ముకోవచ్చు ఏదో కొంత ధరకి. సో ఇలాగ అన్ని రకాలకి కొంత డబ్బు వస్తుంది. మార్కెట్కి తరలించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి రవాణాలో కానీ మనకి ఈ శిలీంధ్రాలు అంటే కోసిన తర్వాత ఎక్కువగా శిలీంధ్రాలు వచ్చి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మామిడికి. సో ఇలా రాకుండా ఉండాలంటే మనము ఈ కాయలను ఒక శిలీంధ్ర నాశనాలతో శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే కాయలు కోసి సొనకార్చడము అదంతా గ్రేడింగ్ అంతా అయిన తర్వాత మనం ఈ కాయల్ని ఏం చేయాలంటే కార్బెండజమ్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలిపిన ద్రావణంలో ఈ కాయలు మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు ముంచేసి తీసేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి ఆరబెట్టి తడిగుడ్డతో తుడిచేసి ఆరబెట్టి మనం ప్యాకింగ్ చేసుకుని మార్కెట్కి తరలించుకున్నట్లయితే ఈ రవాణాలో కానీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు నిల్వ చేసుకుంటారు కదా, పండబెట్టుకుంటారు, అప్పుడు కూడా ఈ రోగాలు తెగుళ్ళు రాకుండా ఉండి నాణ్యంగా ఉంటాయి. ఇలా చేసుకుంటే మనకి ధర వస్తుంది, వాళ్ళకి కూడా నాణ్యమైన పండ్లు లభ్యమవుతాయి. తర్వాత ప్యాకింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతులు వాళ్ళు పండించి వాళ్ళే గ్రేడింగ్ చేసి వాళ్ళే ప్యాకింగ్ చేసి సిటీస్కి కానీ లేదా హైదరాబాద్ లాంటి ఊర్లకి అపార్ట్మెంట్లకు ఇస్తుంటారు అట్టపెట్టెలతో. సో అలాగ చేసుకున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో ప్యాకింగ్ చేయకూడదు అండ్ లూజ్గా కూడా చేయకూడదు. ఇలాగ లూజ్గా చేసినప్పుడు ఈ రవాణాలో ఏమవుతుందంటే కదిలిపోతాయి. ఎప్పుడైతే కదులుతాయో ఒకదాని మీద ఒకటి పడడం లేదా ఈ రాపిడి జరగడం లాంటివి జరిగి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అది నివారించాలంటే మనము పెట్టే సైజు అట్టపెట్టెల్లోనే ప్యాకింగ్ చేయాలి. దూర ప్రాంతాలకు కానీ దగ్గర ప్రాంతాలకు కానీ రవాణా చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెదురు చేసిన బుట్టలు అలాంటివి వాడకూడదు. ఎందుకంటే వెదురుతో చేసిన బుట్టలు వాడారనుకోండి, ఎక్కడైనా ఒకటి గీసుకుపోవడము అలాంటి మేకులు అవి ఉంటాయి, గీసుకుపోవడము అలాగ జరిగిందంటే మళ్ళీ అది రవాణాలో పోవడము లేకపోతే వాళ్ళు తినడానికి మాగబెట్టుకున్నప్పుడు పోవడం అలా జరుగుతుంది. కాబట్టి కన్నాలు ఉండే అట్టపెట్టెలు ఉంటాయి, అలాంటివి తీసుకొని ఒక 10 నుంచి 12 కాయలు పట్టే అట్టపెట్టెలు మాత్రమే ఉపయోగించాలి. అంటే ఆ 10-12 కాయలు కూడా ఒక 1/2 కిలో నుంచి ఒక 300 గ్రాములు బరువు ఉన్న కాయలు కనుక మనం పెట్టినట్లయితే 10-12 పడతాయి. అలాంటి అట్టపెట్టెలు మనం ఉపయోగించుకొని రవాణా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అట్టపెట్టెల్లో కూడా మన ఈ కాగిత ముక్కలు చిన్న ముక్కలు ఉంటాయి చూడండి, అలాంటివి మనం వేసుకున్నట్లయితే కుషన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది. అంటే ఒకవేళ కదిలినా కానీ దెబ్బ తగలకుండా కాపాడుతాయి అన్నమాట ఈ కాగితపు ముక్కలు. కొనుగోదారులు ఏం చేస్తారంటే, అంటే రైతులు కూడా పండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, లేదంటే వ్యాపారస్తులు కాయలు కొనుక్కొని వాళ్ళు మాగబెట్టి వాళ్ళు పండ్లు అమ్ముతారు. లేదా కొంతమంది వినియోగదారులు కూడా ఏం చేస్తారంటే కాయలు కొనుక్కొని వాళ్ళు మాగబెట్టుకుంటారు. ముఖ్యంగా బండ్ల మీద అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే కాయలు కొనుక్కొని ఈ కాల్షియం కార్బైడ్ లాంటి పొట్లాలు వేసి దాన్ని మాగబెట్టి అమ్ముతుంటారు. ఈ కాల్షియం కార్బైడ్ అనేది నిషేధించారు, అది మాగబెట్టడానికి పనికిరాదు. ఎందుకంటే దాని ద్వారా చాలా రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ వంటి రోగాలు. అందుకని ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది, నిషేధించింది. సో అది ఎప్పుడు కూడా వాడకూడదండి. అంటే మీకు అందుబాటులో దొరుకుతుంది, చవకగా దొరుకుతుంది అన్నది మీరు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు దొరికిపోయినా మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఈజీగా అవైలబుల్గా దొరికేది ఇథిలిన్ గ్యాస్ ద్వారా కూడా మనం పండించుకోవచ్చు. మనకి ఇథిలిన్ శాచెట్స్ కూడా దొరుకుతాయి. ఈ బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు ఈ కాల్షియం కార్బైడ్ పొట్లాలు పెట్టుకోకుండా ఈ ఇథిలిన్ శాచెట్స్ మనం పెట్టుకుంటే కూడా అవి మగ్గిపోతాయి. లేదు వాణిజ్యపరంగా మనమే రైతులే మాగబెట్టి అమ్మాలనుకుంటే కూడా మనకి రైపనింగ్ ఛాంబర్లు అందుబాటులో ఉంటాయి. రైపనింగ్ ఛాంబర్లో మనం ఇథిలిన్ గ్యాస్ లోపలికి చొప్పించి మాగబెట్టడం. దీనికి ఇథిలిన్ గ్యాస్ సిలిండర్స్ దొరుకుతాయి. ఒక 100 to 150 ppm గ్యాస్ కాన్సన్ట్రేషన్ సరిపోతుంది ఒక రూమ్కి. అది మనం రిలీజ్ చేసి ఒక 12 నుంచి 24 గంటలు డోర్స్ అన్నీ కూడా మూసేసేయాలి. మూసేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేస్తే ఆ ఇథిలిన్ గ్యాస్ ద్వారా రైపనింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. అది తీసిన తర్వాత 4-5 రోజులు అవి మాగిపోతాయి, పండ్లు అయిపోతాయి. అలా చేసుకోవచ్చు. చిన్నగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టయితే మనం ఇథిలిన్ ద్రావణం అని దొరుకుతుంది. ఆ ఇథిలిన్ ద్రావణం ద్వారా కూడా మనము మాగబెట్టుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే ఇథిలిన్ ద్రావణాన్ని ఒక 10 మిల్లీలీటర్లు ఒక 5 లీటర్ల నీటికి కలుపుకోవాలి. ఈ ద్రావణంలో మనం ఏవైతే కాయలు మాగబెట్టాలనుకుంటున్నామో ఇంట్లో చేసుకునే వాళ్ళు అలాగా దాంట్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ముంచేసి తీసేస్తే ఇవి కూడా 4-5 రోజులు మనకి పండ్లు అయిపోతాయి. అలాగే ఇథిలిన్ ద్రావణము ద్వారా రిలీజ్ అయిన గ్యాస్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో ఏం అంటే ఇథిలిన్ గ్యాస్ కాస్ట్లీ అయ్యో లేకపోతే మనకు అందుబాటులో లేదనుకోండి, ఇథిలిన్ ద్రావణాన్ని ఇలాగే 10 మిల్లీలీటర్లు ఒక 5 లీటర్ల నీటి కలిపి దానికి మళ్ళీ ఒక 2 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే ఏమవుతుందంటే దాని ద్వారా ఇథిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. రైపనింగ్ ఛాంబర్లో ఇథిలిన్ గ్యాస్ బదులు ఇది పెట్టామనుకోండి, కాయలతో పాటు మనం ఈ ద్రావణాన్ని ఒక పక్కన ఒక మూల పెట్టేసామనుకోండి రూమ్లో, దీని నుంచి మనకి ఇథిలిన్ వాయువు వెలువడి ఆ కాయలు పక్వానికి వస్తాయి, అంటే పండడానికి వస్తాయి. సో ఇది కూడా ఒక 12 నుంచి 24 గంటలు మనం మూసి ఉంచేసి తలుపులు తెరిస్తే కనుక మనకు 4-5 రోజులు ఇవి పండిపోతాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అటు రైతుకి లాభంగా ఉంటుంది,
ఇటు కొనుగోలుదారులు కూడా నాణ్యమైన పండ్లు కొనుక్కోగలరు, వాళ్ళు కూడా ఆనందిస్తారు.